Hi, hello and welcome back to my channel Mint and Berries. Na peru Nirupama. Ivali video loni we are making some very colorful Holi special cookies. So Holi ostundi and if you're hosting a Holi party, ee cookies chala easy to make and they are very colorful to look at. Chala baaguntayi. I hope you make them for your Holi party. Let's see how to make these. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బటర్ 220 గ్రామ్స్, 100 గ్రామ్స్ షుగర్, పౌడర్డ్ షుగర్ యూజ్ చేస్తున్నాను నేను. 1 ఎగ్ వైట్, 320 గ్రామ్స్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ ఆర్ మైదా, 1 టీ స్పూన్ వెనిల్లా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్. సో ఫర్ దిస్ నేను ఇవాళ ఈ బౌల్లో మిక్స్ చేసుకుంటున్నాను అండ్ ఐమ్ యూజింగ్ మై ఎలక్ట్రికల్ బీటర్. ఫస్ట్ స్టెప్ వీఆర్ టేకింగ్ అవర్ సాఫ్ట్ అండ్ బటర్. కొంచెం సాఫ్ట్గా అయిన బటర్ ఐ కట్ ఇట్ ఇంటూ క్యూబ్స్. సో దీన్ని నేను బౌల్లో తీసుకొని బాగా విప్ చేస్తాను. ఐ విప్ దిస్ రియలీ వెల్. పేల్గా ఫ్లఫీగా అయ్యేదాకా విప్ చేస్తాను. యాక్చువల్లీ బటర్ కుకీస్కి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ స్టెప్కి ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే పర్లేదు, లేకపోతే హ్యాండ్తో కూడా యూ క్యాన్ డూ ఇట్. సో ఐ బీట్ దిస్ ఫస్ట్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 minutes. ఓకే, సో ఇది ఒక 2 minutes బీట్ చేశాను. ఇట్ ఈస్ బికమ్ వెరీ పేల్ అండ్ ఫ్లఫీ. కొంచెం అయితే చాలు. నవ్ ఐల్ బి యాడింగ్ మై పౌడర్డ్ షుగర్ యాడ్ చేసుకుంటా. ఇది యాడ్ చేసిన తర్వాత ఐ విల్ రియలీ బీట్ దిస్ వెరీ వెల్. లైక్ 3 to 4 minutes అట్లీస్ట్ నేను బాగా బీట్ చేస్తాను సో దట్ ఇట్ బికమ్స్ వెరీ పేల్. బటర్ కుకీస్కి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో 100 గ్రామ్స్ ఆఫ్ పౌడర్డ్ షుగర్, ఓకే. సో మధ్యలోని స్టాప్ అండ్ స్క్రేప్ ద సైడ్స్ ఆఫ్ ద బౌల్. మీరు చేతితో చేసే మాట అయితే దిస్ విల్ టేక్ అ లిటిల్ లాంగర్, మేబీ 5 to 6 minutes పడుతుంది. సో మేక్ ష్యూర్ సైడ్స్ ఆఫ్ ద బౌల్ని కూడా నీట్గా స్క్రేప్ చేసుకొని సెంటర్ నుంచి మిడిల్ నుంచి కింద వరకు వెళ్ళి మిక్స్ చేసి దెన్ అగైన్ కంటిన్యూ విప్పింగ్ దిస్ అప్. ఇది ఆల్మోస్ట్ దిస్ హ్యాస్ బికమ్ వైట్ అండ్ ఫ్లఫీ. సో ఇది సరిపోతుంది. నౌ ఐల్ బి యాడింగ్ మై ఎగ్ వైట్. 1 ఎగ్ వైట్. అన్ని రూమ్ టెంపరేచర్ ఉండాలి. దిస్ ఇస్ ఆల్సో రూమ్ టెంపరేచర్. అండ్ అగైన్ ఇది కూడా ఒక 2-3 minutes. సో ఈ పాయింట్ వరకే ఎక్కువ బీట్ చేస్తాం. ఇక్కడ నుంచి వన్స్ వెన్ వి యాడ్ మైదా ఎక్కువ బీట్ చేయం. సో దిస్ ఇస్ ద పాయింట్. బాగా బీట్ చేయాలి. సో జనరల్లీ చాలా మందికి వచ్చే డౌట్ బటర్ బదులు ఇంట్లో ఉండే ఘీ యూజ్ చేసుకోవచ్చా అని. ఘీలో వచ్చే స్మెల్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఫైన్ విత్ దట్ ఘీ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇంత క్వాంటిటీ ఘీ యూజ్ చేయొద్దు. బట్ ఘీ టేస్ట్ బాగుంటుంది. ఓకే సో 3-4 minutes బీట్ చేశాను బాగా ఆఫ్టర్ ఐ యాడెడ్ ద ఎగ్ వైట్. సో దిస్ ఇస్ గుడ్. బాగుంది, పేల్ అండ్ ఫ్లఫీగా ఉంది. సో after this I'll be adding my dry ingredients which is maida and salt. So the complicated recipe kaadu, as you can see. Okay, so lastly I'll be adding my vanilla. Idi ekku mix cheyakarledu. 1 teaspoon of vanilla. Combine ayye varaku mix cheskunte chalu. Idi egg white tho paatu kuda you can add it. Separate ga add cheyakarledu. So just add it with your egg white and mix. ఓకే, ఎగ్ వైట్ బటర్ మిక్స్చర్ని బాగా బీట్ చేసాం. మైదా అంతా ఒకేసారి యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ లాల్ డిఫ్లేట్. బీట్ చేసిందంతా వేస్ట్ అవుతుంది. సో వీ వాంట్ యాడ్ ఎవ్రీథింగ్ ఎట్ అ టైమ్. నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇన్ మై మైదా. సో ఐ యాడెడ్ సాల్ట్ టు మై మైదా. దీన్ని నేను 3 additions or 4 additionsలో చాలా తక్కువగా యాడ్ చేస్తాను ఇన్ టు ద బటర్ మిక్స్చర్. బికాస్ ద బటర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఇది 300 అయితే బటర్ క్వాంటిటీ ఒకటే మనం 200 తీసుకున్నాం. సో అంత ప్రాబ్లం అవ్వదు. బట్ స్టిల్ ఐ విల్ యాడ్ ఇట్ ఇన్ 3 or 4 additions. జనరల్లీ 4 additionsలో యాడ్ చేస్తాను. దిస్ ఇస్ పార్ట్ నెంబర్ 1. రఫ్గా ఎస్టిమేట్ చేసుకోండి. యూ డోంట్ నీడ్ టు బి ఎగ్జాక్ట్. అగైన్ ఇఫ్ యూ నో మై ట్రిక్, ఆఫ్ అండ్ ఆన్ చేస్తాను బికాస్ ఫ్లవర్ అంతా పైకి లేస్తుంది కాబట్టి. అండ్ అక్కడక్కడ ఫ్లవర్ ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. కొంచెం మిక్స్ అయితే చాలు. Then I'll be adding my second
addition. Okay, this is my third addition. Okay, so ikkadtoni I switch this off. So 3 additions add chesin tarvata I then switch to my spatula. Enduku ante last part kabatti koncham kashtam avutadi to mix. So if you do it with spatula, you'll do it gently. Anduku nenu cake anna cookies anna I make sure that I do the last part with a rubber spatula. So this is the last part, fourth addition idi last. And again cut and fold method. Ee party meeku andariki ardhamayi untadi. I do cut and fold, machine to switch on and off cheyadam. And as you can see, dough koncham cake laga kalavadidi, so that is fine. As much as possible gentle ga try to mix it very gently. Gentle ga chestu unte chapati muddalaga vastadi. Okay, so this is enough. Deenni nenu em chestanante on the counter I bring it together. Counter meeda vesi I mix it final time, so that ekkada maida ledu, dry powder ledu అని అనిపించే వరకు I mix it. ఎక్కువ మిక్స్ చేయను, నాట్ లైక్ చపాతీ పిండి. ఓకే, సో వెరీ వెరీ జెంట్లీ జస్ట్ దగ్గరికి తీసుకొస్తారు అంతే. సో దీన్ని నేను చిల్ చేస్తాను. చిల్ చేసిన తర్వాత మనకి రోల్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి చిల్ చేయక ముందు I will roll this between 2 sheets of butter paper. So 2 long sheets of butter paper తీసుకుంటున్నా. ఈ స్టెప్ చాలా ఈజీ అవుతుంది. ఇఫ్ యూ డూ ఇట్ దిస్ వే అసలు కష్టపడాల్సిన అవసరం లేదు. లేదు అంటే కుకీస్ స్టిక్ అయిపోతాయి, ఇట్ బికమ్స్ వెరీ మెస్సీ. అండ్ దీస్ పేపర్స్ ఆర్ వెరీ గుడ్, సో యూ క్యాన్ రీయూజ్ దెమ్. ఓకే, సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఈ రెండిటి మధ్యన నేను రోల్ చేస్తాను. బట్ టుడే హోలీ స్పెషల్ కాబట్టి వీఆర్ మేకింగ్ దిస్ కలర్ఫుల్. సో నేను కొంత దీన్ని కలర్స్తో మిక్స్ చేసి దెన్ ఐ రోల్ ఇట్. ఓకే, సో ఇవాళ హోలీ స్పెషల్ కాబట్టి నేను 5 కలర్స్ మిక్స్ చేస్తున్నాను. కొంత ఐ లీవ్ వైట్, చిన్న చిన్న పార్ట్స్ ఐ బి మిక్సింగ్ కలర్స్. సో దీస్ ఆర్ ద ఎడిబుల్ కలర్స్ ఐ బి యూజింగ్. సో ఫస్ట్ నేను పింక్ తీసుకుంటున్నాను అండ్ వెరీ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ డో. మీకు ఎంత కావాలంటే అంత, మేబీ అ డ్రాప్, మేబీ మోర్. చేతులు స్టెయిన్ అవుతాయి, సో బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ మిక్సింగ్. హోలీ కాబట్టి పర్వాలేదు. అండ్ వెరీ జెంట్లీ మిక్స్ ఇట్. బేక్ అయ్యాక తగ్గుతుంది కాబట్టి సో మేక్ ష్యూర్ దాట్ ఒక్క పిసర్ డార్క్గా ఉంటే, మరీ పేస్టల్ కలర్స్ అయితే యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద కలర్స్. అండ్ జెల్ కలర్స్ చాలా కాన్సన్ట్రేటెడ్ అండ్ దే వెరీ స్ట్రాంగ్, సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. దిస్ ఇస్ అవర్ పింక్ కలర్. ఇలాగ నేను మిగతా 4 కలర్స్ కూడా కలుపుకొని రెడీగా పెట్టుకుంటాను. సో దీస్ ఆర్ ద 5 కలర్స్ నేను కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను. దీన్ని నేను నా వైట్ కలర్ డో, మనం ఫస్ట్ చేసుకున్న డోలోకి పీసెస్గా కలుపుతాను. సో ఎఫెక్ట్ వచ్చేసరికి కొంచెం అంతా కలిసిపోయి ఉన్నట్టు టై అండ్ డై ఎఫెక్ట్ లాగా వస్తుంది. సో ఐ విల్ షో యూ హౌ టు డూ దాట్. సో ఇది ఫస్ట్ చేసుకున్న నార్మల్ వైట్ కలర్ డో. దీని మీద నేను ఒక బటర్ పేపర్ పెట్టుకొని దీన్ని పూర్తిగా రోల్ చేయను, కొంచెం రోల్ చేస్తా. ఓకే, వెరీ లైట్లీ. దెన్ రిమూవ్ దాట్. సో నేను కలిపి పెట్టుకున్న కలర్స్ని చిన్న చిన్న పీసెస్గా ఐఎమ్ పుట్టింగ్ దెమ్ ఆన్ ద బిస్కెట్ డో. ర్యాండమ్గా, ఇట్ డజంట్ హ్యావ్ టు బి యాక్యురేట్. సో జస్ట్ ర్యాండమ్లీ, మొత్తం వేయొద్దు, స్మాల్ పీస్ కొంచెం ఉంచుకోండి. ఓకే, సో కలర్స్ ఓవర్లాప్ అయినా పర్వాలేదు, బికాస్ రైట్ నౌ ఇది చాలా థిక్గా ఉంది. దిస్ ఇస్ వెరీ థిక్. సో దీన్ని బాగా స్ప్రెడ్ చేస్తాం కాబట్టి కలర్స్ ఓవర్లాప్ అయితేనే బాగుంటుంది. ఐ మీన్ దెర్ ఇస్ నో రైట్ వే ఆర్ రాంగ్ వే, మీకు ఎలా నచ్చితే అలాగా. సో అన్ని కలర్స్ వేసేసుకున్నాను నేను. రైట్ నౌ ఇట్ లుక్స్ లైక్ దిస్. సో దీని మీద మళ్ళీ నేను బటర్ పేపర్ వేసి మళ్ళీ నేను రోల్ చేస్తాను. ఓకే, జస్ట్ టు షో యూ హౌ ఇట్ లుక్స్. కొంత స్ప్రెడ్ చేసిన తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్.
చాలా కలర్ఫుల్గా ఉంది. ఇట్స్ వెరీ నైస్. సో దీన్ని ఇంకా నేను స్ప్రెడ్ చేస్తాను. ఆల్టర్నేట్లీ ప్రాబబ్లీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మేబీ వైట్ కూడా కొంచెం ఉంచుకొని ఉండాల్సింది అక్కడక్కడ వేయడానికి. బట్ లైక్ ఐ సెడ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్, మీకు నచ్చితే చాలు. ఒకవేళ మీకు ఇంట్లోని చపాతీ కర్రతో యూజ్ చేసే మాట అయితే కార్నర్స్ పట్టుకొని ఇలాగ అనొద్దు, జస్ట్ దీంతో ప్రెస్ చేయండి సో దట్ మీకు బంప్స్ రావు. సో ఇఫ్ యూ డూ ఇట్ దిస్ వే అంతా మీకు ఈవెన్గా వస్తుంది. అండ్ దెన్ దిస్ ఈజ్ వై నేను బటర్ పేపర్ కూడా బాగుంటుందని చెప్పాను, బికాస్ ఇట్స్ ఈజీ టు టర్న్ దిస్ వే దట్ వే. మనం తిరిగి టర్న్ చేసి చేయకుండా యూ కెన్ జస్ట్ టర్న్ ద బటర్ పేపర్ అండ్ డూ ఇట్. ఓకే, సో అబౌట్ 1/2 ఇంచ్ థిక్నెస్ చేశాను నేను. అగైన్ దిస్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లైక్ ఇట్. క్రిస్పీగా ఇష్టమైతే కొంతమంది మీ థిక్నెస్ ఎంత, మరి పలుచగా చేయొద్దు బికాస్ గట్టిగా వస్తాయి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నేను చిన్న మోడిఫికేషన్స్ మళ్ళీ చేశాను వైల్ రోలింగ్ ఇట్ అవుట్. సో ఈ థిక్నెస్ నాకు ఇష్టం, అరౌండ్ 1/2 ఇంచ్ థిక్నెస్ పెట్టాను. దీన్ని నేను కాసేపు ఫ్రిడ్జ్లో పెడతాను. గట్టిగా అయ్యాక మనకి కటింగ్ విల్ బీ ఈజియర్. సో అట్లీస్ట్ 1 hour ఫ్రిడ్జ్లో చేస్తా. జనరల్లీ ఓవర్ నైట్ చేస్తాను. నాకు రేపు కావాలంటే ఈవేళ చేసి ఓవర్ నైట్ పెట్టేస్తాను. సో దట్ వే ఐ నో దే ఆర్ రెడీ ఫర్ ష్యూర్. సో అట్లీస్ట్ 1 to 2 hours ఫ్రిడ్జ్లో ఉంటే దిల్ బీ ఈజియర్ టు కట్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు చిల్ దిస్ ఫర్ అట్లీస్ట్ 2 hours ఇన్ ద ఫ్రిడ్జ్. సో డోని నేను ఒక 2 hours చిల్ చేసుకున్నాను. సో ఇది ఇలాగా హార్డ్గా ఉండాలి, బాగా హార్డ్గా ఉంటుంది. బికాజ్ ఇట్స్ బటర్, తొందరగా హార్డ్ అని అయిపోతుంది. సో ఎక్కువసేపు రూమ్ టెంపరేచర్ వదిలితే మళ్ళీ మెత్తబడిపోతుంది. నో ప్రాబ్లం, మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇఫ్ యూ థింక్ మెత్తబడిపోయింది అనుకుంటే. ఓకే, సో ఇది అయిన తర్వాత ఐఎమ్ యూజింగ్ సమ్ కుకీ కటర్స్, ఎనీ షేప్. చాలా షేప్స్ అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లోని. యూ కెన్ యూజ్ ఎనీ షేప్ దట్ యూ వాంట్. ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కుకీ కటర్స్, గ్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాస్ ఎ షార్ప్ ఎడ్జ్. సో నేను ఇవాళ ఇది యూజ్ చేస్తున్నాను బికాజ్ ఇది నాకు కొంచెం చిన్నది. సో ఐమ్ యూజింగ్ అ బిగ్గర్ రౌండ్ అండ్ సింప్లీ రౌండ్స్ చేసుకుంటే చాలు. ప్రెస్ చేస్తారు అండ్ దెన్ లీవ్ ఇట్. అప్పుడే లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కుకీ కట్టర్ యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీ డో బాగా చిల్ అయితే మాత్రం ఒక్కోసారి కుకీ కట్టర్తో పాటు వచ్చేస్తుంది. లైక్ దిస్, సింప్లీ టేక్ ఇట్ అవుట్ అండ్ ప్యాన్ మీద, బేకింగ్ ట్రే మీద పెట్టుకోండి. సో సింప్లీ మేక్ ద షేప్స్ పెట్టుకొని ఉంచండి. దెన్ మీ టెంపరేచర్ని బట్టి యూ క్యాన్ రిమూవ్ ద రెస్ట్ ఆఫ్ ద డో అండ్ టేక్ దీస్ ఆన్ టు ద ప్యాన్. గ్లాస్తో అయితే డిసడ్వాంటేజ్ అది, ఎందుకంటే పుష్ చేయడానికి అవ్వదు. సో నాకు ఆ సైజ్ కావాలి కాబట్టి టుడే ఐ యూజ్డ్ అ గ్లాస్. ఐ డోంట్ హ్యావ్ అ బిగ్గర్ రౌండ్. తర్వాత సింప్లీ ఇది మీరు రిమూవ్ చేసేస్తే యూ విల్ హ్యావ్ ద రౌండ్స్. పేపర్ లిఫ్ట్ చేసి జస్ట్ పిక్ ఇట్ అప్. సో ఇనఫ్ చేసుకున్న తర్వాత డో ఏదైతే మిగిలిపోతుందో జస్ట్ బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్. ఇది కలర్ మిక్స్ చేసాము కాబట్టి, ఇదే నేను వైట్ డోతో చేసే మాట అయితే సింప్లీ ఐ డూ దిస్. ఎక్కువ నీడ్ చేయను, ఎక్కువ కలపను. సో జస్ట్ లైక్ దాట్. సో ఇది మళ్ళీ నేను రోల్ చేసుకున్నాను. అండ్ యూ క్యాన్ డూ దిస్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డో అయ్యే వరకు. ఆల్టర్నేట్లీ మీకు ఒక ఈజీగా చెప్పాలి అంటే, అంత రౌండ్స్ లేవు, ఇవన్నీ చేయలేమనుకుంటే సింప్లీ కట్ ఇట్ ఇన్ టు స్ట్రిప్స్. కుకీ స్టిక్స్లా అవుతాయి. దట్స్ ఆల్సో వెరీ టేస్టీ. జస్ట్ కార్నర్స్ కట్ చేసుకుంటారు, మేక్ ఇట్ లైక్ స్టిక్స్, రౌండ్. సింపుల్ అండ్ ఈజీ. బట్ ఇవాళ నేను రౌండ్ చేసుకుంటున్నా. ఇది మళ్ళీ అగైన్ దిస్ హ్యాస్ టు చిల్, బికాజ్ ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు కట్ దిస్ అగైన్ కుకీ కట్టర్తో కట్ చేయాలన్నప్పుడు తొందరగా లిఫ్ట్ అవ్వదు. సో నేను మళ్ళీ దీన్ని కాసేపు చిల్ చేస్తాను, నాట్ మచ్, maybe half an hour, and then I'll do this again till I have all my rounds. మొత్తం కుకీ డో అయ్యే వరకు నేను అన్నీ చేసుకుంటాను. సో నా రిమైనింగ్ డో అంతా కూడా నేను ఐ మేడ్ ఇట్ ఇంటూ కుకీస్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. చాలా కలర్ఫుల్గా, చాలా బాగున్నాయి అండ్ హోలీకి స్పెషల్గా ఉన్నాయి. అండ్ బికాస్ దీస్ ఆర్ హోలీ కుకీస్,
హోలీలో మనం పిస్తా సాఫ్రన్ చాలా వాడతాం. సో నేను కొంచెం టోస్టెడ్ పిస్తా చాలా లైట్ గా టోస్ట్ చేశాను వీటిని, ఎందుకంటే మళ్ళీ కుకీస్ బేక్ అయినప్పుడు టోస్ట్ అవుతాయి కాబట్టి వెరీ లైట్లీ, జస్ట్ ఒక 3-4 minutes, అంతకన్నా అవసరం లేదు. సో వాట్ యూ డూ ఇస్ టోస్టెడ్ కుకీస్ ని కొంచెం పైన వేసుకొని లైట్ గా ప్రెస్ ఇట్ ఇన్ టు ద డో. ఇవి చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. యూ కెన్ ఆల్సో యూజ్ బాదం, బట్ డు నాట్ యూజ్ వాల్నట్, అవి కొంచెం చేదు వస్తాయి కాబట్టి. ఓకే, సో నేను కొన్నిటి మీద వేసాను నట్స్, కొన్ని ఐ లెఫ్ట్ ఇట్ ప్లెయిన్. సో దీస్ గో ఇన్ టు ది అవెన్ అట్ 180 degrees Celsius ఫర్ 12 to 15 minutes. సో మనకి జనరల్లీ ఇండియన్స్కి వి లైక్ క్రిస్పీ బిస్కెట్స్ లాగా నచ్చుతాయి కాబట్టి 15 to 16 minutes, డిపెండ్స్ అగైన్ ఆన్ యువర్ అవెన్, బట్ 15 minutes దగ్గర చూసుకోండి. కొంచెం సాఫ్ట్గా కావాలి, చుట్టూ బ్రౌన్ అవుతుంది, మధ్యలో సాఫ్ట్గా కావాలి అనుకుంటే 12 minutes ఇస్ మోర్ దెన్ ఎనఫ్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇవి చిల్డ్గానే అవెన్లో పెట్టాలి. ఎందుకు అంటే బటర్ మెల్ట్ అయ్యే కొద్దీ కుకీ స్ప్రెడ్ అవుతుంది, చాక్లెట్ చిప్ కుకీ అందుకే స్ప్రెడ్ అవుతుంది. ఇవి చిల్డ్గా ఉంటే మీకు ఆ షేప్ అలాగే ఉంటుంది. సో హౌఎవర్ దీస్ ఆర్ గోయింగ్, మీకు అవెన్ బేక్ అయ్యి బయటకు వచ్చే టైంకి అదే షేప్లో ఉంటాయి. సో ఒకవేళ మెత్తబడిపోతే పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫర్ 10-15 minutes అండ్ దెన్ బేక్ దెమ్. ఓకే, ఐల్ బేక్ దీస్ అండ్ దెన్ ఐల్ కమ్ బ్యాక్. సో నేను ఇది 15 minutes బేక్ చేశాను. ఇంకొక 2-3 minutes పెట్టచ్చు ఇంకా బ్రౌన్ అవ్వాలి అంటే, బట్ దిస్ ఇస్ ఫైన్ ఫర్ మీ. వన్ మోర్ ఇండికేషన్ ఏంటంటే కిందన మీకు బ్రౌన్ అవుతాయి లైక్ దీస్. సో దెన్ యూ నో దట్ దే ఆర్ బేక్డ్. ఈ కలర్ వస్తే దే విల్ బి పర్ఫెక్ట్లీ క్రిస్పీ. సో దీస్ ఆర్ డన్ 15 minutes and they are perfectly baked. So these are our Holi special cookies. I hope you try them. తప్పకుండా చేయండి. ఇఫ్ నాట్ ఫర్ హోలీ, ఈవెన్ నార్మల్ గా కూడా చేసుకొని టీతో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి అండ్ లెట్ us know in the comments if you like. And if you like this video, please give it a thumbs up. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి and subscribe to our channel if you have not subscribed already. So see you all again in the next video. Happy Holi. బాగా ఆడుకోండి. Bye bye.